హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుని అందరూ బాగున్నారు కదండి. ఓకేనండి, ఈరోజైతే పూసా చేస్తున్నానండి. పూసా కేక్, సేమ్ కేక్లా ఉంటుంది, ఉప్మా నూకతో చేస్తాను. ఓకేనండి. ఫస్ట్ పెరుగండి, ఇది రూప్ అంటారు, జిగాతి అంటారు, యోగట్ అని ఇంగ్లీష్లో అంటారు. అందరికీ తెలిసిందే, పెరుగు అందరికీ తెలిసిందే. దీంట్లో వాటర్ వస్తుందండి. దీని వాటర్ని వాటర్ వచ్చేస్తుంది. వాటర్ అయితే మనకి మళ్ళీ వాటర్ ఎక్కువ అయిపోద్ది. తీసేసాను కదండి. ఇదిగోండి 1 కప్ వేస్తున్నాను. కొంచెం 1 స్పూను ఇంకోటి కూడా వేద్దాము. ఒక దాంట్లో కూడా 1 స్పూన్ వేద్దామండి. ఓకేనండి, దీంతో 1 కప్ వేసాను. అరవీ కంట్రోల్లో ఇలాగ వస్తాయండి. దీని మీద ఇంకో కొంచెం పెద్ద కప్పు కూడా ఉంటుంది, అదైతే 1 కప్ వేయండి. ఇదైతే చిన్న కప్పు కాబట్టి నా దగ్గర చిన్న కప్పులు ఉన్నాయి కాబట్టి 1 కప్ వేసి 1 స్పూన్ వేసాను. ఓకేనండి. దీని నిండుకు ఇప్పుడు పంచదార, షుగర్. ఓకేనండి, 1 కప్పు నిండుగా వేసానండి. ఇదే కొత్త ఆయిల్ కూడా, నూనెనండి. ఇదే కప్పు ఆయిల్. ఒక కప్పు ఆయిల్ సరే కదా. కప్తో ఆయిల్. వన్ స్పూన్ బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ అండి, ఇదిగోండి పేరు బేకింగ్ పౌడర్. ఇక్కడ నుండి 1 స్పూన్ వేసాను. ఇప్పుడైతే 2 ఎగ్స్. ఎగ్స్ అంటారు, వేర్పు అంటారు, గుడ్లు, మన తెలుగులో అయితే గుడ్లు. వేసానండి, 2 ఎగ్స్ వేసాను. ఇప్పుడైతే మిక్స్ చేసేస్తున్నాం. పంచదార, పెరుగు, గుడ్లు, బేకింగ్ పౌడర్ అన్నీ మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకోవాలి. కేకు బ్లెండర్ ఉందండి, మన ఇండియా వాళ్ళకి అయితే కేక్ బ్లెండర్ ఉండదు కదా, అందుకనే దీంట్లో చూపిస్తుంది. దాంతో కూడా లాస్ట్లో చూపించాను. అలాంటి కేక్ బ్లెండ్ చేసుకుని బాగుంటే కూడా చూపిస్తాను లాస్ట్లో. సరే అండి, చక్కగా మిక్స్ అయిపోయి అంతా మిక్స్ అయిపోయినాయి. గుడ్లు, పెరుగు, పంచదార, ఆయిల్ మిక్స్ అయింది కదండి. ఇప్పుడైతే ఇది తీసుకోండి. ఇది దీని మీద సుజీ ఉంటుందండి, ఉప్మా నూక, సుజీనా. సరే కదా, పేరు కూడా
ఉప్మా నూక అండి. దీని పేరు వచ్చి మక్బూస. మక్బూస్ అంటే రైస్ వస్తుందండి. స్వూస్ అంటే కేక్ కింద ఉప్మా నూకతో కేక్ అండి. ఉప్మా నూక అండి. 1 కప్ వేసానండి. సగం కప్ వేసుకోవచ్చు. అలాగే కోకోనట్ పౌడర్ అంటారండి. ఎండి కొబ్బరికాయ పొడండి. ఎండి కొబ్బరికాయ పొడి. ఇది కూడా సేమ్ కదండి. 2 కప్స్ వేస్తాను. అది ఎక్కువ ముగ్గుతుందండి. అదే మైదా పిండి. మైదా పిండి కూడా సేమ్ కప్తో కప్పు వేసి సగం మీద మైదా పిండి అండి. ఓకేనండి. అన్నీ కలిపి మిక్స్ చేద్దాం. వచ్చేస్తుంది, సరిపోద్దండి. ఇది ఇలా వచ్చింది, సరిపోద్ది. కానీ కేక్ ఫ్రైడ్ చేసుకునేది కూడా వాడతానని చెప్పాను కదండి, మీకు దాన్ని చూపించాను. అలాంటిది ఉంటే కేక్ బెండ్ చేసుకునేది ఉంటే దాంతో రవియలు ఇంట్లో అయితే అన్నీ ఉంటాయి కాబట్టి అండి, అన్నిటికీ వేసుకోవచ్చు. మన ఇంట్లో కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు కాబట్టి అది చెప్తున్నానండి. ఇదైతే తీసుకున్నాను కేక్ది ట్రై. కేక్ ట్రై అంటారండి, గిదా అంటారు. ఇదైతే పింగాణీది అయితే తీసుకున్నాను కేక్ వేసుకోవడానికి. ఇందులో ఆయిల్ వేస్తున్నాను చూడండి. కొంచెం ఆయిల్ వేసి దీన్ని ఇలా వేసుకుంటే నేను టిష్యూతో పాముతున్నాను. మీకు దగ్గర బ్రష్ వాడొచ్చి, నా దగ్గర బ్రష్ ఉంది, నేను టిష్యూతో పాముతున్నాను. మొత్తం ఇలా ఆయిల్ అంతా అప్లై చేసేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత చేసుకున్న తగినట్టుకొచ్చి పిండట్టుకొచ్చి ఇందులో వేసుకుంటాం. సమానంగా చేసేసుకుంటామే. తీసుకుని అయితే ఇదిగోండి, అంటే ఇలా సరే మా మామ కేక్ వేయమన్నప్పుడు కూడా చూపిస్తానండి. కేక్ కూడా వేస్తాను. కేక్ వేయమన్నప్పుడు కూడా కేక్
ఒక్కోసారి డెకరేషన్ కూడా చేస్తాను. ఎలా చేస్తానో కూడా చూద్దరు కానీ కేక్ వేయమన్నప్పుడు ఈసారి మళ్ళీ వీడియో పెడతానండి. కేక్ అంటే రమదాన్లో ఎక్కువ వాడతారండి. కేకు రమదాన్లో వేయాలి. ఎప్పుడైనా మధ్యలో పిల్లలు అడిగినప్పుడు వేస్తాను. అడిగినప్పుడు నాకు కేక్ కూడా చూపిస్తానండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి యూస్ అవుతుందండి. సింపుల్గానే చేస్తాను నేను. నాకు వచ్చిన వంటలన్నీ ఇందులో పెడతానండి. కొత్తగా వచ్చిన వంట ఏం పెద్ద కష్టమేమి ఉండదండి. ఆ రవి వంట అడిగితే పని అయితే ఎక్కువ ఉంటుంది కానండి వంట అయితే సింపుల్గా వచ్చేది. చాలామంది వంట కష్టం అంటారు. వంట ఏం కష్టం కాదండి. వంట అంత పెద్ద ఏం కష్టం కాదు. చాలామంది వీడియోలు కూడా చూడండి. వాళ్ళకు కూడా లైక్లు వేయండి. నాకు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వాళ్ళు కూడా చెప్తారండి. చాలామంది వంట చేసిన వంట అంత కష్టమేమి ఉండదు. ఎవరో కానీ కష్టం అని చెప్తారండి. నాకైతే కష్టమేమి అనిపించదు. వంట ఎంత వంట అయినా చేస్తాను అండి. మనం సాల్తీలు చేసుకున్న నీట్గా చేసుకోమన్నాను అనుకోండి, ఇప్పటికప్పుడే నీట్ చేసేస్తున్నాం అనుకో, వంట అంత కష్టం అనిపించదు. ఇప్పుడైతే ఫెరన్లో పెడదామండి. పొయ్యి అదే ఇక్కడ ఫెరన్ అంటారు. గ్యాస్ పైన కుకింగ్ చేసుకోవచ్చు. కింద చికెన్ ఎప్పుడైనా ఫెరన్లో పెట్టమంటే ఇలాంటి దాంట్లో పెట్టుకోవచ్చు. కేకులు తయారు చేసుకోవచ్చు. పతాయిలు, పిజ్జా అన్నీ ఇట్లలో పెట్టేసుకుంటారండి. పిజ్జా చేసినప్పుడు పతాయిల వీడియో అయితే పెట్టానండి. మీ అందరూ చూడండి. వెళ్ళి పతాయిలు కూడా ఎలా చేశాను. ఇప్పుడైతే దాన్ని 10 నిమిషాలు వేడి చేస్తానండి ఆల్రెడీ. ఇప్పుడైతే ఇందులో పెట్టేసుకుందామండి. ఫెరన్లో ఒక అర్ధగంట అయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. కింద కాలుతుంది, తర్వాత పైన వెలిగించుకోవచ్చు. కింద అయితే కాలిందండి. కిందకైతే పైన పెడదామండి. పైన కూడా రెడ్ కలర్ వచ్చేస్తే పైన వెలుగుతారు. అగ్గిపెట్టి ఏం కాదండి, ఇది కూడా గ్యాస్ టైప్లో వస్తుంది. దీంతో వెలిగించేద్దాం. పైన చూసారు కదా, మంట కనపడతలేదండి. కేక్ అయిన తర్వాత చూపిస్తాను. అయితే అలా అయిపోయిందండి. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, రెడీ అయిపోయిందండి. కొంచెం చల్లారైన తర్వాత అప్పుడు ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చల్లారిందండి. కేకు చల్లారిపోయింది. కొద్దిగా కూరచ్చగా ఉంది. ఇప్పుడైతే కట్ చేసేసుకోవచ్చు. పంచదార పాకం అండి ఇది. కొద్దిగా పంచదార పాకం పైన వేసుకుని అలా పామేస్తే తీపి ఉంటుంది. బాగుంటుందండి టేస్ట్.
తర్వాత కోకోనట్ పౌడర్ పైన డెకరేషన్కి. ఇది షుగర్ పౌడర్ అనుకుంటారండి, కాదండి, కోకోనట్ పౌడర్ వేస్తారు పైన. ఇప్పుడైతే కట్ చేసేసుకుందామని ముక్క కింద. పీసెస్ తీసి మీకు చూపించేస్తాం. ఇదేం పైన డెకరేషన్ చేశాను, చూడండి ఎలా కాలిందో. ఓకే, చూడండి స్పాంజీ లాగిల్లా అంటుంటే మెత్తగా. ఓకేనండి, వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తూనే ఉంటాను. మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.